సౌత్ ఆఫ్రికన్ డర్బన్ కర్రీ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్ క్యూబ్స్, బంగాళాదుంప, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, అల్లం, యాలుకలు, మిరియాల పొడి, చెక్క, లవంగాలు, వెన్న, చిల్లీ ఫ్లేక్స్, సీజనింగ్ పౌడర్, కర్రీ పౌడర్, టొమాటో సాస్, టొమాటో, అకంపన్మెంట్ కోసం బ్రెడ్. ఓకే, దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఓకే, అని సైడ్ చేసేసాం కదా. డిష్ స్టార్ట్ చేద్దాం వండుకోవడానికి. ఫస్ట్ పొయ్యి వెలిగించి గిన్నె పెట్టేసుకుందాం. కట్టింగ్స్ చేయాలి ఫస్ట్. ఇవన్నీ కూడా క్యూబ్స్ కట్ చేసుకుంటాం, అంటే డైసెస్ అంటాం కదా, అలాగా. చికెన్ ఏ సైజులో అయితే ఉందో అదే సైజులో ఇంచుమించుగా వచ్చేలాగా ముక్కలు కట్ చేసుకుందాం. అలాగే వెల్లుల్లి, అండ్ అల్లం. వెన్న వేసుకుందాం దీంట్లో. గిన్నెలో వెన్న. అలాగే అల్లం కొంచెం ఫైన్ చాప్ చేద్దాం. అల్లం, వెల్లుల్లి, చికెన్, బంగాళాదుంప కూడా వేసుకుందాం దాంట్లో. ఉల్లిపాయ కూడా సేమ్ అదే విధంగానే డైస్ కట్ చేసి వేసుకుందాం. ఓకే, డన్. అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకొని వేడి నూనెలో చెక్క, యాలుకలు, అలాగే లవంగాలు వేయించుకుందాం. ఓకే, సరిపోయింది. టొమాటో,
కొంచెం చిన్న డైస్ చేస్తున్నాను టొమాటోని, కాస్త మ్యాష్ అయినట్లుగా ఉంటే బాగుంటుంది, కర్రీ ఇగురుకు హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంతో. ఇప్పుడు ఇంకా సీజనింగ్ చేసుకుందాం. సో ఈ విధంగా ఉంటుంది. బ్రెడ్ యూజువల్లీ ఏంటంటే దీంట్లో ఒక బ్రెడ్ లాఫ్ లాగా తీసుకొని, అంటే ఇప్పుడు మనం స్లైస్ తీసుకున్నాం, జస్ట్ బ్రెడ్నే అకంపనిమెంట్ కింద ఇద్దామనే ఉద్దేశంతో. లేకపోతే ఒక ముద్దలాగా ఉంటుంది కదా బ్రెడ్ని, మధ్యలో హోల్ చేసి ఈ ఇగురులాగా ఏదైతే కర్రీ చేసుకుంటామో ఆ కర్రీని అందులోపలికి పెట్టేసుకొని చుట్టూ అదే ఉంటుంది అనమాట, ఒక కప్పులాగా దాన్ని ఇస్తారు. ఆ బ్రెడ్ అలా తుంచుకొని దాన్ని తినడం అనేది అదొక స్టైల్. ప్రజెంటేషన్లో మనకు అంత వద్దు కదా, అందుకని కర్రీ సపరేట్గా బ్రెడ్ సపరేట్గా పెట్టుకుంటున్నాము. కర్రీ రెడీ అయిపోతే మనం ఆ విధంగా ప్రజెంటేషన్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, అండ్ నౌ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటాం. జస్ట్ కొంచెం గుజ్జుగా రావాలంతే. ఇందులోకి టొమాటో సాస్ యాడ్ చేస్తున్నా. చిల్లీ ఫ్లేక్స్, కర్రీ పౌడర్, సీజనింగ్ పౌడర్, మిరియాల పొడి, అలాగే ఉప్పు. ఇవన్నీ నీట్గా కలిసేలాగా కలుపుకోవాలి. Right. Now the dish is done. We can go to presentation.